శ్రీ కృతినామ సంవత్సర కార్తీక మాస క్షీరాబ్ది ద్వాదశ పర్వదినాన్ని పురస్కరించుకొని కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో ఏలా నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద కార్తీక మహావన సమారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు। ఈ ఆధ్యాత్మిక వేడుకలను గత 34 సంవత్సరాలుగా గురు భవానీ కీర్తిశేషులు కర్రీ దుర్గా సత్యబాబు ఆశ్రయాల మేరకు కొనసాగిస్తున్నామని ఆలయ నిర్వాహకుడు పిల్ల శ్రీనివాసరావు తెలియజేశారు। ఆ జగజ్జనని ఆయన శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి వారికి సకల పాపములు హరించిపోయి పునీతులు కాగలరని విశ్వాసంతో వేలాది మంది భక్తులు ఈ యొక్క అమ్మవారి అన్నదానంలో పాల్గొన్నారు। అలాగే అయ్యప్ప మాలలు ధరించిన స్వాములకు ఏ విధమైన అసౌకర్యము అన్నది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని అమ్మవారి యూత్ సభ్యులు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు, గ్రామస్తులు, గ్రామ యువకులు పాల్గొన్నారు। దుర్గాబామని ఈ చెల్లంగి గ్రామంలో వెలిసినటువంటి కనకదుర్గమ్మ వారు 36 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిశారు। అమ్మవారు వెలిసిన దగ్గర నుంచి ఇక్కడ భక్తుల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం వచ్చింది, అభివృద్ధి కలిగింది। ఈ అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిని పొందుతారనేది చెప్పడంలో హాస్యాస్పదం లేదు। ఎందుకంటే ఈ అమ్మవారి దయ ఎప్పుడు అందరి మీద సమానంగా ఉంటుంది। ఈ అమ్మవారు ఇక్కడ వెలిసిన తర్వాత ఈ గ్రామంలో ఆధ్యాత్మిక చింతన పెరిగింది। ఈ అమ్మవారే అందరి మనసుల్లోనూ కూడా దూరి ఆధ్యాత్మిక చింతన పెంచారు అనేది మా నమ్మకం। అంతేకాకుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు, అలాగే రామ భక్తులు ఉన్నారు, ఆంజనేయ స్వామి భక్తులు ఉన్నారు, పేరంటాల భక్తులు ఉన్నారు, అలాగే శివుడి యొక్క భక్తులు ఉన్నారు। అందరూ అన్ని గుళ్ళు కూడా ఈ చెల్లంగి గ్రామంలోనే ఉండడం, ఈ చెల్లంగి గ్రామం ఆధ్యాత్మికంగా ఇంతవరకు డెవలప్ అవ్వడం అనేది ఇది చాలా గొప్ప విషయం। ఇది అందరి యొక్క సహాయ సహకారాలతో కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు। ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేపట్టాలని, దానికి ప్రజలందరూ కూడా ఇంకా మంచి సహకారాన్ని అందించి గొప్ప అభివృద్ధిలోకి తీసుకొస్తారని చెప్పేసి, ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ సమాజం బాగుపడుతుందనే ఉద్దేశం తెలుసుకొని అందరూ కూడా దీన్ని సహకరించాలని మరి కోరి